హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పల్లి చట్నీ అండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు నార్మల్గా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 200 ml వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి, దాని నిండా పల్లీలు తీసుకున్నాను. డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. దాంట్లోనే నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. కొంచెం తడిగా ఉంటుంది కదా, అది డ్రై రోస్ట్ చేస్తే వాటర్ అంతా పోతుంది. నేను దీంట్లోనే కరివేపాకు కూడా కడిగి వేసాను. దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై రోస్ట్ చేసుకుంటాను. కరివేపాకులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి, చాలా న్యూట్రిషియస్. మనం పిల్లలకు పెట్టేటప్పుడు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనమైనా తినొచ్చు కదా, కరివేపాకు చాలా మంచిది, హెల్త్కి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మంచిగా రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా చిటపటలాడుతుంటుంది కదా మొత్తము. ఇక్కడ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నేను. కొంచెం ఏదైనా మాయిశ్చర్ ఉన్నా ఎవాపరేట్ అయిపోతుంది. ఇట్లా ఫ్రై అయిపోయిన దాంట్లో మనము ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేయండి. జీలకర్ర ఎందుకంటే మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఎప్పుడైనా జీలకర్ర వేసుకుంటే బ్లోటింగ్ కానీ గ్యాస్ కానీ రాదు, అందుకే జీలకర్ర వేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు చట్నీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 minutesలో కూల్ అవ్వనిద్దాము. ఇవి అలాగే ఉంచేసేయండి. నేను ఆల్రెడీ పట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని తీసుకున్నాను. కొంతమంది పొట్టుతో వేసుకుంటారు, నేనైతే కొంచెం పొట్టు తీసేసే వేస్తాను. ఇది కూడా కూల్ అయిపోయింది. మన పచ్చిమిర్చి, కరివేపాకు ఇది మిక్సీ చేయాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్సీ కొట్టేసుకుందాము. తర్వాత మనము వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ పల్లీలు మంచిగా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పౌడర్లోనే వేసేస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇది చూడండి, నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. మనం ఎల్లిపాయలు కావాలంటే ఇందులో ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్. నేను చింతపండు రెబ్బలు కూడా 2 నానబెట్టి పెట్టేశాను, కడిగి నానబెట్టేశాను. అది మెత్తగా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఈవెన్గా మిక్స్ అయిపోతుంది మొత్తము. లేకుంటే ఒక దగ్గర ఉప్పు ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. డ్రైగా ఉన్నప్పుడే వాటర్ పోయకముందే మనము ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి ఓపెన్ చేసుకున్న దాంట్లోనే మనము చింతపండు నానబెట్టినాం కదండి, అది వాటర్తో సహా వేసేయాలి. పిసకాల్సిన అవసరం ఏం లేదు. మిక్సీలో వేస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుదాము. మనము ఒకసారి మిక్సీ ఆన్ చేసుకుందాము. మిక్సీ ఆన్ చేసుకుంటే అది ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కన్సిస్టెన్సీ ఎంత థిక్గా కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ లాగా అవుతుంది, బాగుంటుంది మనకి. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటే, మెత్తగా ఉంటే పేస్ట్ లాగా అవుతుంది. నేను ఇది ఒక గిన్నెలోకి వేసేస్తున్నానండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను కొంచెం థిక్గానే చేశాను. ఇడ్లీలో కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఇది దోశలకైతే చాలా బాగుంటుంది. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఆ బౌల్లోకి వేసాను. చూడండి, ఇలా వచ్చిన దాన్ని నెక్స్ట్ మనము అదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. మనము పోపు దినుసులు ఉంటాయి కదండి, కొంచెము మినప్పప్పు, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ పోపు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది. మన పోపుల డబ్బా ఇది. దాంట్లో నుండి కొంచెం మినప్పప్పు, శనగపప్పు ఒక 2-3 వేస్తున్నాను. మా పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు, అవి తీసి పక్కకు పడేస్తారు. అందుకే కొంచెం వేసేసి కొన్ని నేను ఎండుమిరపకాయలు అవి సీడ్స్ ఉంటాయి కదండి, ఇత్తులు, అవి వేసాను. జీలకర్ర, కొంచెం ఆవాలు అన్నీ వేసేసాను. మంచిగా డార్క్గా అవ్వాలి, మంచిగా వేగాలండి. ఎప్పుడైనా పోపు మంచిగా వేగితేనే టేస్ట్ వస్తుంది. నేను కొంచెం పసుపు కూడా వేస్తానండి, మంచి కలర్ వస్తుంది చట్నీ అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుందండి. ఇప్పుడు మంచిగా రెడీ అయిన పోపుని తీసుకొచ్చి మనం బౌల్లో వేసేసుకోవడమే. ఆయిల్ ఎక్కువ వేయకండి, ఆల్రెడీ పల్లీలు ఫ్యాటే కదా, ఆయిల్ ఉంటుంది. మనం జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని
పోపు వేసుకొని దాంట్లోకి వాటర్ కొన్ని వేసేసుకుంటే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మన చట్నీ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ ఇడ్లీతో సర్వ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.